A can do a certain job in 12 days అంట. ఓకే, B is 60% more efficiency than A అంట. ఓకేనా, 60% more efficiency than A అంట. అయితే how many days B alone to take the same work అన్నాడు. చూడమ్మా, AB ఇద్దరు ఉన్నాడు, A పర్సన్ ఉన్నాడు అండ్ B పర్సన్ ఉన్నాడు. ఓకేనా, A పర్సన్ ఉన్నాడు అండ్ B పర్సన్ ఉన్నాడు. ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఎఫిషియన్సీ గురించి? B is 60% మోర్ ఎఫిషియన్సీ దాని అన్నాడు. అంటే B అన్నాడు, B అనేవాడు A కన్నా 60% మోర్ అంట. అంటే A కంటే 60% A అంటే A ఈక్వల్ టు 100 అనుకోండి, అప్పుడు B ఈక్వల్ ఎంత అవుతాడు? 160 అనే కదా. అంటే 0 క్యాన్సిల్ అయిపోతే ఎంతమో 5:8. ఏ రేషియోలో ఉంటారు? 5:8. అంటే ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంది? ఎఫిషియన్సీ ఈక్వల్ టు 5:8. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు ఏ రేషియోలోకి అయిపోయింది? రివర్సల్ అయిపోతే టైం ఈజ్ ఈక్వల్ టు 8:5 కదా. 8:5 టైం ఈజ్ ఈక్వల్ అంటే 8:5. క్లూ ఏమి ఇచ్చాడు మనకి? ఏ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 12 days. ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తారు? ఏ అనేవాడు 12 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే మన ప్రకారం ఎన్ని రోజులు చేస్తారు? 8 parts. అంటే 8 parts ఈజ్ ఈక్వల్ టు 12 days అనే కదా. 8 part ఈజ్ ఈక్వల్ టు 12 days. 8 parts ఈజ్ ఈక్వల్ టు 12 days. ఎందుకంటే మనకి టైం ఈజ్ ఈక్వల్ టు 8 parts. ఏ అనేవాడు 8 parts. క్వశ్చన్ ఏమడుతున్నాడు? B can do the same work. ఆ వర్క్ని B అనేవాడు ఎన్ని పార్ట్ చేస్తారు? ఇక్కడ 1 part ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ టు 4 2s and 4 3s 3/2 days. 1 part ఈజ్ ఈక్వల్. మనల్ని ఏమడుతున్నాడు? B ఎన్ని రోజులు ఎన్ని పార్ట్స్ చేస్తారు? 5 parts. 5 parts ఈజ్ ఈక్వల్ టు 5 × 3/2 ఈజ్ ఈక్వల్ టు 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 days. ఓకేనా, ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 7.5 రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు.